హాయ్ ఎవ్రీవన్. ఈ మధ్య చాలా ప్రొఫైల్స్ చూస్తుంటే ఈఎంఐస్ ఎక్కువ ఉంటున్నాయన్నమాట. ఈఎంఐస్ ఎక్కువ ఉంటున్నాయని మీరు ఎట్లా చెప్తున్నారంటే, జనరల్‌గా ఒక రేషియో ఉంటుంది. డెట్ టు ఇన్‌కమ్ రేషియో అని. అది ఐడియల్‌గా 36% ఉండాలన్నమాట. 36% గానీ 36% కన్నా తక్కువ ఉంటే మనం కంఫర్ట్ జోన్‌లో ఉన్నట్లు. 36% కన్నా ఎక్కువ ఉంటే మనం మన జోన్‌లో లేనట్లు. దాని గురించి కొంచెం ఆలోచించాల్సి వస్తుందన్నమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక పర్సన్‌కి 1,00,000 రూపీస్ నెట్ సాలరీ వస్తుంది అంటే, అతనికి 36,000 రూపీస్ వరకు ఈఎంఐస్ ఉండొచ్చు. ఇంక్లూడింగ్ ఆల్ ఈఎంఐస్. అది హోమ్ లోన్, పర్సనల్ లోన్ అన్ని ఈఎంఐస్ కలిపి 36,000 కానీ అంతకన్నా తక్కువ ఉంటే హీ విల్ బీ ఇన్ ఎ రైట్ పొజిషన్ అనమాట. లేదు అతనికి 36% కాదు 40, 45, 50% ఉంది అంటే అది 36% కానీ అంతకన్నా తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఒక పర్సన్కి 42% కానీ అంతకన్నా ఎక్కువ కానీ పర్సంటేజ్ కంపారిటివ్గా ఉంటే బ్యాంక్స్ వేరే లోన్స్ ఇచ్చేదానికి కూడా ఇంట్రెస్ట్ చూపించమన్నమాట. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ మనం కన్సిడర్ చేయాల్సింది ఎమర్జెన్సీ ఫండ్ అనమాట. ప్రతి ఒక్కరిని మనం 3 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు ఎక్స్పెన్సెస్ అంటే ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ ఈఎంఐస్ ప్లస్ మీ ఫిక్స్డ్ మంత్లీ ఎక్స్పెన్సెస్ అనమాట. ఇవి రెండు కలిపి ఎయిదర్ బ్యాంక్ అకౌంట్లోనే పెట్టుకోండి, లేదంటే లిక్విడ్ ఫండ్స్లోనే పార్క్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.